టీజీ ఎక్స్‌ప్రెస్ లో ఈ రోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని గురించి పరిచయం చేస్తాం. ఆయన గురించి తెలుసుకోవాలంటే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆయన ప్రముఖ విద్యావేత్త, ప్రజల కోసమే తపన పడే సంఘ సంస్కర్త మరియు రాజకీయవేత్త. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో మరెన్నో. ఆయన ఎవరో కాదు, లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్ చైర్మన్ సిద్ధాల బీరప్ప గారు. ఆయన ఇక్కడే ఉన్నారు మనతో పాటు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం బీరప్ప. నమస్తే అండి. సార్ చెప్పండి, ముందుగా మీరు రాజకీయంగా గాను, విద్యా సంస్థ కానీ మరియు బిజినెస్ మ్యాన్గా చాలా అతి తక్కువ కాలంలోనే ఎంతో ఎత్తుకు ఎదిగారు. ముందుగా విద్యా సంస్థల గురించి తెలుసుకోవాలంటే ఇన్ని విద్యా సంస్థలు పెట్టాలన్న ఆసక్తి మీకే ఉందా, లేకపోతే మీ విద్యాభ్యాసం గురించి మా ప్రేక్షకులకు కొంచెం చెప్పండి. నిజంగా అండి, అంటే ఏదైనా కూడా ప్రతి ఒక్కటి కూడా విధి నిర్ణయించబడుతుంది. మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడన్నట్టు. నేను ముందుగా నా విద్యాభ్యాసం గురించి చెప్తాను. మేము ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించాను. మేము 8 మంది సంతానం. సో 8 మందిలో నేను 6వ వాడిని. ఆ రోజు పరిస్థితి ఏంటి అంటే వ్యవసాయం చేస్తేనే మరి జీవనం గడిచే పరిస్థితి కూడా. ఎందుకంటే 8 మంది సంతానం, ఇంట్లో 10 మంది ఉండేవాళ్ళు. అలాంటి సిచ్యువేషన్లో కూడా నన్ను మా ఫాదర్, ఎందుకంటే మా అన్నయ్య బాగా చదువుకున్నాడు, మా సిస్టర్ని చదివిలే. అంటే ఆ రోజులలో మగపిల్లవాళ్ళని చదివించి ఆడపిల్లల్ని చదివించే పరిస్థితి కాదు. సో నన్ను ఆ సమయంలో కూడా ఓ ప్రైవేట్ స్కూల్కి పంపించి మరి దగ్గరలో ఉన్న చంపాపేటలో త్రివేణి హై స్కూల్కి పంపించి నన్ను విద్యాభ్యాసం చేయించారు. నిజంగా నేను ఎప్పుడైనా కూడా తల్లిదండ్రులకు చాలా రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు ఆ స్కూల్లో విద్యాభ్యాసం చేయడం, అదేవిధంగా ఇంటర్మీడియట్లో మరి ఆ రోజున్న సిచ్యువేషన్లో మరి ప్రైవేట్ స్కూల్లో చదివించుదాము అన్న ఆలోచన కూడా మా ఫాదర్కి, అంటే ఒక రైతు కాబట్టి తనకు ఐడియా లేదు. సో ఆయనకున్న సర్కిల్లో ఆయన ఫ్రెండ్స్ ప్రోత్సహించడం, నన్ను ప్రజ్ఞ జూనియర్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్లో చదివించడం, తద్వారా ఎంసెట్లో సీట్ రావడం, బీటెక్ చేయడం జరిగింది. నిజంగా ఆ రోజులలో ఈ రోజు ఉన్నట్టు బీటెక్ చాలా ఈజీ వచ్చేది కాదు. ఆ రోజు 4000 సీట్లలో ఆ ర్యాంక్ రావడము, ఆ ర్యాంక్కి నిజంగా ఆ సీట్ రావడమే చాలా గొప్ప విషయం. మెకానికల్ ఇంజనీర్గా జేఎన్టీయూ నుంచి కంప్లీట్ చేసుకున్న తర్వాత మరి విదేశ విద్య కోసం అని చెప్పేసి నేను ప్రయత్నం చేయడం జరిగింది. యూఎస్కి 2 సార్లు ఎగ్జామ్స్ అన్నీ రాసి 2 సార్లు రిజెక్ట్ చేయడం జరిగింది. రిజెక్ట్ అయిన తర్వాత ఏం చేద్దాము అన్న ఆలోచనలో ఉన్నప్పుడు మరి నాకు చదువుకొని ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనేది చిన్నప్పటి నుంచి కూడా ఆకాంక్ష. ఏంటంటే మాది వ్యవసాయం, మా దగ్గరే చాలామంది పనిచేసేవాళ్ళు. అంటే మేనేజింగ్ స్కిల్స్ అనేవి ఏ పిల్లలకైనా కూడా పుట్టుకతోటే వస్తాయి. అంటే ఇంట్లో తల్లిదండ్రులు కానీ వాళ్ళు చేసే వ్యవహార రీత్యా కానీ మేనేజర్ స్కిల్స్ వస్తాయి. సో మేబీ బహుశా అది నాకు అబ్బిందేమో తెలియదు, కానీ ఫస్ట్ నుంచి కూడా నేను ఒకరి కింద వర్క్ చేయాలి, అంటే ఒక జాబ్ చేయాలి అన్న ఆలోచన ఫస్ట్ నుంచి కూడా లేదు. మా అమ్మ అన్నది, మా ఫాదర్ 1996లో చనిపోయారు. తర్వాత ఈ విద్యాభ్యాసం అయిన తర్వాత మా మదర్ అన్నది ఎక్కడన్నా జాబ్ చూసుకో అంటే, అమ్మ జాబ్ కాదు నేను బిజినెస్ చేస్తా అని రావడం. నిజంగా కూడా మా అమ్మ ప్రోత్సహించి మరి ఆ రోజు నన్ను బిజినెస్కి ఎంకరేజ్ చేసి రియల్ ఎస్టేట్ రంగానికి అప్పుడప్పుడే రియల్ ఎస్టేట్ పుంజుకుంటున్న టైంలో నేను రావడం, నాకు మా మిత్రుడు కలిసి ఒక వెంచర్ చేయడం జరిగింది. ఒక వెంచర్ అంటే 3 ఎకరాల వెంచర్ తీసుకొని మరి అందులో ప్లాట్లు వేసి అందులో కన్స్ట్రక్షన్ బిజినెస్ చేశాను. సుమారు ఒక 400 ఇళ్ళు, ఒక 3 సంవత్సరాల వ్యవధిలోనే 400 ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేసి మరి కస్టమర్స్కి ఇవ్వడం జరిగింది. నిజంగా ఆ రోజు ఆ ధోరణి, అంటే ఆ రూట్ దొరకడము నిజంగా దేవుడు అది తలిచాడు. నేను మెకానికల్ ఇంజనీర్ను, నాకు అసలు సంబంధమే లేదు సివిల్కి. కానీ నాకు ఎంటెక్ స్ట్రక్చర్స్ ఫ్రెండ్ సివిల్ ఇంజనీర్ అయినటువంటి మా ఫ్రెండ్ కలవడం, తీసుకోవడం, దాంతో నేను సివిల్ లైన్లోకి రావడం జరిగింది. అక్కడ జరుగుతున్న సమయంలో మా కీర్తిశేషులు బిబి ప్రభు గారు కలవడం, సో తను ఒక దృఢ సంకల్పంతో, ఆయన అప్పటికే స్కూల్ పెట్టి ఫెయిల్ అయ్యి ఉన్నారు. ఆయన ఒక ప్రైవేట్ స్కూల్లో ప్రిన్సిపల్లాగా వర్క్ చేస్తున్నాడు. సో ఆయన వచ్చి అడగడం, బ్రదర్ మనము ఒక స్కూల్ స్టార్ట్ చేయాలి,
ఒక స్కూల్ స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడు సక్సెస్ కావాలంటే ఇక్కడ నాకు నీ సపోర్ట్ కావాలి అన్నప్పుడు నిజంగా నాకు కూడా ఎక్కడో సంకల్పం ఉంది. అంటే చేయాలి, ప్రజలకు చేయాలి, కానీ ఇది రైట్ టైం కాదు అనుకొని నేను అన్నతోటి కలవడం ప్లస్ స్కూల్ 2005లో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత తను కూడా చక్కగా నడిపాడు. 3 సంవత్సరాల్లో నిజంగా 500 నుండి 600 స్ట్రెంగ్త్ తీసుకురావడం జరిగింది. సో తనకు తోడ్పాటు అవుతూ మరి ఆ దేవుడు విధి రాతను మనం కాదనలేం. ఎందుకంటే 2009లో మరి ఆయన ఒక మేజర్ యాక్సిడెంట్ తోటి చనిపోవడం జరిగింది. సో దాంట్లో తన ఫ్యామిలీ మొత్తం కూడా డిమైజ్ అయ్యారు. సో ఒక బాబు ఒక్కడే ఉన్నాడు. సో ఆ సమయంలో నాకు తప్పని పరిస్థితి అయి నిజంగా స్కూల్లోకి నేను ప్రత్యక్షంగా, పరోక్షంగా అప్పటి వరకు ఉండేవాడిని, ప్రత్యక్షంగా రావాల్సిన అవసరం ఏర్పడింది. ఆ ప్రత్యక్షంగా రావడంతో నిజంగా ఆ రోజు ఆత్మీయ సభ అని పెట్టి మరి ప్రతి ఒక్క పేరెంట్ని కలవడము, మాట్లాడడము, నేను ఉన్నాను, నేను చేస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి, 1 సంవత్సరం అవకాశం ఇవ్వండి, నేను చేయలేకపోతే మీ పిల్లల్ని తీసేయండి, మీ పిల్లల భవిష్యత్తుతోటి నేను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టను అని ఒక నమ్మకం ఇస్తూ మరి శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి ఈ స్కూల్ని 2009లో మరి చేపట్టడం జరిగింది. 2009 నుంచి నిజంగా నేను అప్పటి వరకు ఏదైతే బిజినెస్ చేశానో అవన్నీ కాలక్రమేణా తగ్గించుకుంటూ ఈ స్కూలే మేజర్ రోల్ అన్నట్టుగా నిజంగా మా శ్వాస అయింది. ఎందుకంటే పొద్దున 8 గంటలకు పోయి సాయంత్రం 6 గంటల వరకు కూడా స్కూల్లోనే గడిపిన రోజులు చాలా ఉంటాయి. ఎందుకు అంటే అది నరాల జీర్ణించుకుపోయింది ఆ తత్వం అనేది. అంటే నిజంగా అక్కడికి వచ్చిన తర్వాత ఆ పిల్లల్లో ఉన్న తర్వాత ఈ బిజినెస్లో లేని సాటిస్ఫాక్షన్ ఏదో అక్కడ దొరికింది. దాంట్లోనే ఉన్నాను. 2011లో ఇంకో బ్రాంచ్, 2012లో ఒక బ్రాంచ్, 13లో ఒక బ్రాంచ్, అట్లా కాలక్రమేణా 2024 వరకు నిరంతరంగా చేస్తూ ప్రజలకు మా విద్యార్థులకు విద్యను అభ్యసిస్తూ, విద్యను అందిస్తూ, ప్రోత్సహిస్తూ ఈరోజు నిజంగా 10,000 మంది స్టూడెంట్స్ నేను చదువు చెప్తున్నాను, నా విద్యా సంస్థలు చదువుతున్నారంటే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఫస్ట్ అసలు ఎక్కడ ఈ బ్రాంచ్ స్టార్ట్ చేశారు సార్? ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి ఇప్పటివరకు? బేసిక్గా 2005లో ఎప్పుడైతే మొదలు పెట్టామో అది బడంగపేట్ బ్రాంచ్లో స్టార్ట్ చేసాము. తర్వాత మల్లాపూర్లో ఇంకో బ్రాంచ్ స్థాపించడం జరిగింది. దాని తర్వాత జిల్లెల్గూడలో, తర్వాత అల్మాజ్గూడలో, తర్వాత ఆర్ఎన్ రెడ్డి నగర్ మీర్పేట్లో, తర్వాత గుర్రంగూడ, తర్వాత ఎంజాల్, కడతాల్, తర్వాత మళ్ళీ ఇంకొకటి ఐఐటి ఒలింపియాడ్ అని చెప్పేసి బడంగపేట్లో చేయడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా కూడా లాస్ట్ ఇయర్ వినాయక హిల్స్లో ఒక బ్రాంచ్ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు ఏంటి అంటే ముఖ్య ఉద్దేశం ఏదైనా స్కూల్ నడిపే ప్రతి ఒక్క కరస్పాండెంట్ ముఖ్య ఉద్దేశం కూడా ఒకటే ఏంటంటే మన దగ్గరికి పిల్లలు వచ్చారు, ఆ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి, నాణ్యమైన విద్యని అందుబాటులో ఉంచాలనేది మేజర్ లక్ష్యం. ఆ లక్ష్యంతో మేము ముందుకు పోవడం జరిగింది. నిజంగా కూడా ఈరోజు ఈ స్థాయిలో నిలబడడానికి మమ్మల్ని మేము చూసుకోవడమే. అంటే పిల్లోడు బాగా చదవాలి. ఇక్కడ మా బ్రాంచ్కే కాంపిటీషన్. బడంగపేట్ బ్రాంచ్లో ఏం జరుగుతుంది అనేది జిల్లెల్గూడ బ్రాంచ్లో జరుగుతున్న ప్రతి టీచర్ కూడా అబ్జర్వ్ చేస్తారు. జిల్లెల్గూడ బ్రాంచ్లో ఏం చేస్తున్నారు అనేది బడంగపేట్ బ్రాంచ్లో చూస్తారు. అంటే ఈరోజు మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త ఒరబడిని తీసుకురావడం విద్యావేత్తలు చాలా అవసరం. సో చదువుతో పాటు అన్ని రంగాల్లో ఎంకరేజ్ చేస్తూ కూడా పిల్లోడికి రావాలి. నిజంగా ఆల్ ఆఫ్ ఏ సడన్ అయ్యిందా అంటే అందరికీ పాసిబుల్ కాదు. మరి నీకెందుకు అయింది అంటే అది విధిరాత. ఏంది అంటే కాలంతో పాటు మనం కూడా మారుతూ ఉంటే, మన నడివిడికి మారుతుంటే, పిల్లలకు ఆపర్చునిటీస్ మారుతుంటే. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే 2018లో 18-19 ప్రో కబడ్డీ వచ్చింది. ప్రో కబడ్డీ ఛాంపియన్స్ లాగా ఉన్నారు, హైదరాబాద్ ఛాంపియన్స్ కొట్టారు. అదేవిధంగా కరాటేలో కానీ, లేకపోతే ఖోఖోలో కానీ, లేకపోతే కబడ్డీలో కానీ, ఇలా ప్రతి ఒక్క రంగాన్ని తీసుకున్నట్లయితే మనం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ అని లేదు, డ్యాన్సెస్ అని,
ఇది మ్యాండేటరీ అయిపోయింది. ప్రతి పిల్లోడు కూడా ఏదో ఒక స్కూళ్ళల్లో చూస్తే మీ దగ్గరే ఎక్స్ట్రా కారిక్యులర్ ఎక్కువ ఉన్నాయి. సైన్స్ ఎగ్జిబిషన్ కానీ మొత్తం ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నింటిలో మీది ఎక్కువ అని తెలుస్తుంది. దానివల్ల స్టూడెంట్స్కి ఎక్కువ ఉపయోగం ఉందంటారు. అంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఇస్తున్నామని, అంటే ఎక్స్పోజర్ కావడానికి ఎక్కువ అవకాశము స్కోప్ ఇస్తున్నాం. ఎప్పుడైతే పిల్లోడు తను స్వయంగా ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతాడో నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తనంతలు తాను క్లాస్లో చెప్పిన దానికంటే ఇంప్లిమెంటేషన్ పార్ట్, అంటే ఈరోజు ఉన్న ఎడ్యుకేషన్ కూడా కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. నేర్చుకోవడం ఎగ్జామ్ రాయడం కాదు, నేర్చుకోవడం దాన్ని ప్రాక్టికల్ రూపము దార్చాలి. ఆ విద్యను అందిస్తున్నాం కాబట్టి నిజంగా కూడా ఈరోజు ప్రతి తల్లిదండ్రులు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు అంటే అదొక్కటే మేజర్ కారణం అని అనుకుంటున్నాను. ఇంకా నేను స్టూడెంట్స్కి వచ్చేసరికి బేసిక్ ఫౌండేషన్ అనేది యూకేజీ ఎల్కేజీలో ఉండాలి. దానికి మంచి స్టాఫ్ మీ దగ్గర ఉన్నారా? వాళ్ళని ఎలా మీరు ఎంకరేజ్? బేసిక్గా ఒక టీచర్కి కావాల్సిన లక్షణం ఏంటి అంటే పేషెన్స్ అండి. నిజంగా టీచర్ ఎక్కడ తయారైన టీచర్ ఎవరు రారండి. నిజంగా ఏ స్కూల్కైనా కూడా టీచర్ ఒక ఉద్దేశం ఏంటంటే లక్ష్యం ఒకటే, పిల్లోని మార్చాలని ఒక ఉద్దేశం వస్తే చాలు, నేను వాళ్ళని తీర్చిదిద్దగలుగుతాను. ఎందుకంటే రెగ్యులర్గా ఒక కరికులం ఇచ్చి 15 రోజులకు ఒకసారి వాళ్ళని ఎంబడి ఏం జరుగుతుంది అని చూసుకొని అక్కడ టీచర్ మిస్టేక్ ఉందా లేకపోతే పిల్లోడికి వస్తుందా లేదా, పిల్లోడికి రాకపోతే టీచర్ ఎలా చేస్తే వస్తుంది, అదేవిధంగా టీచర్కి ఇంకా ఎలాంటి ట్రైనింగ్స్ ఇవ్వాలి అనే దాని మీద బాగా దృష్టి పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రతి కరస్పాండెంట్ తెలుసు, ఏ టీచర్ కూడా ఈ శాశ్వతమైన జాబులు కావు. వాళ్ళకి ఇంకో దగ్గర శాలరీ ఎక్కువ వస్తుందంటే వెళ్ళిపోతారు. నేనేమంటానంటే నా దగ్గరికి వెళ్ళిపోయిన టీచర్ డిమాండ్గా వెళ్ళాలి. ఇంకో దగ్గరికి నేను ఒక 15,000 శాలరీ ఇస్తున్నానంటే ఇంకో దగ్గరికి వెళ్తే ఆమెకి 20,000 రావాలి, లేదు 25,000 రావాలి, లేదు 30,000 రావాలి. ఎందుకంటున్నానంటే నా దగ్గర ట్రైనింగ్ ఎలా ఉంటుంది. నేనేం చేస్తాను, నేను ఎప్పుడు కూడా టీచర్ వెళ్ళిపోతుందని ఫీల్ కాను, నేను టీచర్ని తయారు చేస్తాను. నా దగ్గర టీచర్స్ ప్రోడక్ట్ చేసే ఫ్యాక్టరీ ఉంది కాబట్టి నా దగ్గర చక్కగా ఈరోజు ప్రైమరీ వింగ్లోనే ఆల్మోస్ట్ 75 మంది టీచర్స్ వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా అంటే పిల్లోడికి ప్రాక్టికల్గా ఎలా చెప్పాలి, వాళ్ళ లెవెల్కి వెళ్ళి ఎలా వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎంత చక్కగా అర్థమయ్యేటట్టు చేయాలి అనేదే మన టీచర్ ధ్యానం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పొద్దున టీచర్ 8:30కు గేట్లో ఇన్ కాగానే ఇదే ఆమె ప్రపంచం అవుతుంది. మళ్ళీ 4:30 దాటితే ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టరు. ఇదే నా టీచర్లకు నేను చెప్పేది కూడా. కాబట్టి వాళ్ళు డెడికేషన్ చేస్తున్నారు. నిజంగా కూడా ఈ విజయం వెనకాల ప్రతి టీచర్ కృషి, ప్రతి టీచర్ యొక్క శ్రమ ఇందులో ఉందని మేము నమ్ముతున్నాం. మీ స్కూల్కి స్పెషల్గా ఏమైనా ర్యాంక్ అట్లా ఉంది సార్? 10th క్లాస్ పేరు వచ్చిన ర్యాంక్ ఎవ్రీ ఇయర్ కూడా నిజంగా మాట్లాడితే మరి ప్రతి ఒక్క ప్రైవేటు విద్యా సంస్థలకు మరి అంటే ఒక కులమానత అనేది ఉండాలి. కాబట్టి ఆ కులమానతలుగా తీసుకుంటే నిజంగా కూడా ఈరోజు 10వ తరగతి ఫలితాలు తీసుకుంటారు. 10వ తరగతి ఫలితాలు తీసుకుంటే మనం ఎప్పుడు కూడా ఏ ప్రైవేటు విద్యా సంస్థ తీటు కాకుండా ప్రతి సంవత్సరం కూడా మనము ప్రభంజనం సృష్టిస్తున్నారు. బాలాపూర్ మండలంలోనే ఒక రిప్యూటెడ్ ఆర్గనైజేషన్ లాగా మనం ఉన్నాం. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మా పిల్లలకు పోటీ మా పిల్లలే అన్నట్టు ప్రతి సంవత్సరానికి కూడా మా వాళ్ళు మా పోయిన పిల్లల కంటే ఎక్కువ మార్కులు కానీ లేకుంటే పాస్ పర్సంటేజ్ కానీ అత్యధిక మార్కులు జీపీఏలు కూడా సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా అదే తరుణంలో ముందుకు సాగుతుంది. నిజంగా ఈరోజు ప్రతి సంవత్సరం లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నుంచి 600 విద్యార్థులు ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. దాంట్లో నుంచి ఆల్మోస్ట్ 90% వచ్చే విద్యార్థులు సుమారు 35% ఉంటారు. 35% స్టూడెంట్స్కి 90% వస్తుంది. ఈరోజు నిజంగా ఈ సంవత్సరం గవర్నమెంట్ మరి ఇప్పటి వరకు ఈ సంవత్సరం గవర్నమెంట్ మార్కుల సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. మొన్నటి వరకు ఉన్న జీపీఏ సిస్టంలో మరి సుమారు మీరు చూస్తూనే ఉన్నారు మా రిజల్ట్ 19 జీపీఏలు, 20 జీపీఏలు, 25 జీపీఏలు ఈ అంత 10/10s తీసుకురావడం జరిగింది. 10/10 జీపీఏ తీసుకురావడం జరిగింది. సో ఈ సంవత్సరం నిజంగా మార్కుల పట్టిక ఉంటుంది కాబట్టి మేమే ఈ మండలిని టాప్ చేస్తామని కూడా మా పిల్లలు చేస్తున్న పర్ఫార్మెన్స్ అంటే ఈరోజు గ్రౌండ్లో జరుగుతున్న ఏదైతే ప్రిపరేషన్ ఉందో ప్రిపరేషన్ బట్టి నిజంగా టాప్ చేస్తారని కూడా తెలియజేస్తున్నాను.
మొత్తం మీ బ్రాంచ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్? వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికల గురించి మీరు ఏం ప్రణాళికలు చేస్తారు? సుమారు 10,000 మంది అబోనే ఉంటారు స్టూడెంట్స్. వాళ్ళ భవిష్యత్తు ఏంటి అంటే పిల్లోడికి నిర్దిష్టమైన భవిష్యత్తు పిల్లోడి మీదే ఉంటుంది. వాడికి ఏది నచ్చుతుంది మేము పేరెంట్స్కి సజెస్ట్ చేసేది కూడా పిల్లోడికి ఇంట్రెస్ట్ ఉంది, మినిమం ఎడ్యుకేషన్ అది ఇంపార్టెంట్. ఈరోజు 8th క్లాస్లో ఆశ్రిత అని ఒక అమ్మాయి ఉంది, రీసెంట్గా అండర్-17 ఇండియన్ టీమ్కి సెలెక్ట్ అవుంది. హర్యానా నేషనల్ లెవెల్లో ఆడుతుంది, హర్యానా జట్టు నుండి ఆడుతుంది. ఆ అమ్మాయి కూడా మన స్కూలే. సో వి ఫీల్ వెరీ ప్రౌడ్. ఏంటంటే పిల్లలు మనము దిశానిర్దేశించే వాళ్ళం కాదు, నిజంగా కూడా వాళ్ళ దిశకు మనము పదును పెట్టి ఒక డైరెక్షన్ చూపించే వాళ్ళమే. మనము ఆ తల్లిదండ్రులని ఆ దారి వైపు మళ్ళించే వాళ్ళమే. వాళ్ళకి ప్రోత్సహించడానికి నిజంగా కూడా మా టీచర్లు కానీ, మాకున్న ప్రిన్సిపల్స్ కానీ, డీన్ కానీ, ఇవన్నీ వ్యవస్థ అంతా కూడా నిజంగా పనిచేస్తుందని ఈరోజు నేను నమ్ముతున్నాను. స్టూడెంట్కి ఏది ఇంట్రెస్టో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఖచ్చితంగా అవునండి, ఖచ్చితంగా అది. ఎందుకంటే మనం అనుకుంటే కాదండి, ఎవరైతే కార్యదీక్ష తీసుకున్నారో వాళ్ళకు దాని మీద పట్టు ఉండాలి. మనమంతా కూడా వాళ్ళకు కావాల్సిన సపోర్ట్ మాత్రమే ఇవ్వగలుగుతాం. అది చేస్తే నిజంగా వాళ్ళని చక్కగా తీర్చిదిద్దిన వాళ్ళం జరుగుతుంది. మీరు కాలేజీలో ఇంకా యూనివర్సిటీ ఏమన్నా కళాశాల చేస్తున్నారా? ఓన్లీ విద్యా సంస్థ? లేదండి, మాకు 2019లో మరి ఈ లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్తో పాటు ఒక జూనియర్ కాలేజ్ కూడా స్థాపించడం జరిగింది. నిజంగా 2019లో మరి ఎప్పుడైతే మేము మొదలుపెట్టామో 2020లో కరోనా రావడం చాలా ఆటంకాలు జరిగాయి. 2021, 2022లో బ్యాచ్లో ఒక పాప నాకు తెలిసి ఐఐటి మన సంగారెడ్డిలో సీట్ రావడం జరిగింది. అట్లనే మరి ఎన్ఐటి వరంగల్లో కూడా ఒక బాబు వచ్చాడు. అదేవిధంగా ఖరగ్పూర్లో వచ్చాడు ఒక బాబుకి, బాంబే ఐఐటిలో వచ్చింది, కాన్పూర్లో వచ్చింది. సో ఇలా చాలామంది పిల్లలు ఎవరైతే మా కాలేజ్లో చదువుతున్నారో ఐఐటి ఓరియంటెడ్ పిల్లలు కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేస్తున్నారు. నిజంగా కూడా మొన్న బాలాపూర్ మండల్లో ఉన్న జూనియర్ కాలేజెస్లో కూడా మన పిల్లలు టాప్ ర్యాంక్, స్టేట్ 3rd ర్యాంక్ని కూడా లాస్ట్ ఇయర్ వచ్చిన ఫలితాల్లో సాధించడం జరిగింది. సో ఈరోజు జూనియర్ కాలేజ్లో కూడా సుమారు 1600 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ఇక వ్యాపార రంగానికి వస్తే మీరు ఎలాంటి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు? నేను నిజంగా అంటే విద్యా వ్యవస్థ, విద్యా సంస్థ ఎప్పుడైతే ఇందులోకి వచ్చానో నిజంగా వ్యాపారం నుంచి మొదలయ్యాను, యాజ్ ఏ బిల్డర్ లాగా మొదలయ్యాను. కానీ ఈ విద్యా వ్యవస్థకు వచ్చిన తర్వాత మన వ్యాపారాన్ని కొంచెం నెమ్మదించి అక్కడ సైలెంట్ అయ్యాను. అక్కడి నుంచి మొదలుకుంటే ఒక 2017-18 వరకు ఫుల్ టైం చాక్ పీస్ పట్టుకొని ఒక టీచర్ లాగా 10వ తరగతి ఫిజిక్స్ చెప్తూ గడిపాను. ఎప్పుడైతే మా వ్యవస్థని అంటే నేనే చాక్ పీస్ పట్టుకొని చెప్తే కాదు, నేను ఒక సిస్టమ్ డెవలప్ చేయాలి. డెవలప్ చేసిన తర్వాత ఎప్పుడైతే సిస్టమ్ డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా విద్యను అనేది, నాణ్యమైన విద్యని ప్రతి ఒక్క విద్యార్థికి అందుతుందనే ఉద్దేశంతో ఓ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా బీరప్ప సార్ ఉండి 10 స్కూల్ ఎలా నడుపుతాడు అనేది ప్రతి ఒక్కరు కూడా డౌట్ వస్తుంది. నిజంగా నేను ఏమీ నడపట్లేదు. నిజంగా నేను ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశాను. ప్రతి బ్రాంచ్లో ఒక ప్రిన్సిపల్ ఉంటాడు. ఆ బ్రాంచ్ ప్రిన్సిపల్, అక్కడ ఒక ఇన్ఛార్జెస్ ఉంటారు, అక్కడ టీచర్స్ ఉంటారు. వాళ్ళకు షెడ్యూల్ ఉంటుంది, వాళ్ళకు ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళు యాక్షన్ చేస్తున్నారా లేదా ఇన్స్పెక్ట్ చేయడానికి ఈ ప్రిన్సిపల్స్ పైన ఒక డీన్ ఉంటారు. దాని ద్వారా చూసుకోవడానికి, ఆ పైన కూడా ప్రోగ్రామ్స్ ఎలా నడుస్తున్నాయి అనే దానికి చూసుకోవడానికి వైస్ చైర్మన్ గారు ఉంటారు. సో ప్రతి ఒక్క ప్రణాళిక వెనకాల ఒక మాస్టర్ ప్లాన్ అనేది చైర్మన్, వైస్ చైర్మన్, డీన్, ప్రిన్సిపల్స్ కూర్చొని చేసుకోవడం, ప్రతి 15 రోజులకు ఒక ప్లాన్ చేసుకోవడం, ఒక షెడ్యూల్ తీసుకోవడం, ఆ షెడ్యూల్ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది చూసుకోవడమే ఇప్పటివరకు జరుగుతున్న ఈ సక్సెస్ సీక్రెట్ అనేది నేను నమ్ముతున్నాను. రెండో విషయం వచ్చేసరికి ఇవన్నీ చేస్తూ మరి వ్యాపారం ఎలా చేస్తున్నారు. నేను 2018 తర్వాత ఈ ప్రతిష్టమైన ప్రణాళిక ఎప్పుడైతే చేశానో దాని తర్వాత నేను మెల్లగా ఏదైతే పూర్వ వ్యాపారం ఉందో చక్కగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మరి బిల్డర్ లాగా
అపార్ట్మెంట్స్ స్టార్ట్ చేయడం జరిగింది 2019 2020. అక్కడ స్లీపింగ్ పార్ట్నర్ లాగా ఉంటూ మరి అక్కడ కూడా రన్ చేయడానికి ఓ సిస్టమ్ని ఏర్పాటు చేస్తూ కన్స్ట్రక్షన్ కూడా చేశాను. అదేవిధంగా ఈ తరుణంలోనే మరి ఓపెన్ రియల్ ఎస్టేట్ కూడా అక్కడ కూడా స్లీపింగ్ పార్ట్నర్ ఉంటూ మరి అక్కడక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ అక్కడ కూడా నేను వ్యాపారం చేయడం జరుగుతుంది. నిజంగా ఎక్కడ ఏదున్నా కూడా పొద్దున్న లేచి తల్లిని ఎలా అయితే ఆశీర్వాదం తీసుకొని మొదటగా విద్యా సంస్థకు వచ్చి అక్కడ ఆ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత నా దినచర్య అనేది మొదలవుతుంది. సో మళ్ళీ సాయంత్రం కూడా అలానే దినచర్య ముగింపు కూడా మళ్ళీ విద్యా సంస్థ జరుగుతుంది. ఇలా వ్యాపారం కూడా ఇలా జరుగుతుంది. ఖచ్చితంగా అండి. అంటే ఏది కూడా ఒకరితోటి సాధ్యం కాదు. నాతో పాటు నా భాగస్వామి అయినటువంటి శ్రీలత గారు కూడా ఒక బ్రాంచ్ చూసుకోవడం, మా పార్ట్నర్ శ్రీనివాస్ రెడ్డి గారు కొన్ని బ్రాంచెస్ చూసుకోవడం, అదేవిధంగా మా రిలేటివ్స్ అక్కడ ప్రతి బ్రాంచ్లో కూడా ఒకరుండి అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి ఈ బ్రాంచెస్ అన్నీ కూడా చాలా ప్రతిష్టంగా కూడా నడపడానికి దోహదపడుతుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటే మీరు ఆల్రెడీ ఏదైనా ఒక ప్రాపర్టీ కట్టేసి అమ్మేలోపు కొంచెం తడబడులు అవుతుంటాయి కదా, మీకు ఫైనాన్షియల్గా ఎట్లా సపోర్ట్ అయింది? ఫైనాన్షియల్ ఏం లేదు. అంటే ఎవరైతే మా పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఎక్స్పర్ట్సే. రికాన్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్న పార్ట్నర్స్ ఆర్కిటెక్ట్, సో వాళ్ళకు సుదీర్ఘమైన అనుభవం ఉంది. అదేవిధంగా నేను 101 రియల్ ఎస్టేట్లో, అదేవిధంగా జేబీ ఇన్ఫ్రా గ్రూప్లో కూడా పార్ట్నర్స్ ఉన్నాను. సో దాంట్లో ప్రజెంట్ వెంచర్స్లో అక్కడ నడుస్తున్నాయి. సో అక్కడ కూడా ఏంటంటే వాళ్ళ ప్రణాళిక ప్లస్ మా తోడ్బాటుతోటి అవి చక్కగా నడుస్తున్నాయి. ఇక రాజకీయ రంగం గురించి వస్తే విద్యా సంస్థల నుంచి సడన్గా రాజకీయ రంగానికి ఎలా షిఫ్ట్ అయ్యారు మీరు? సడన్గా ఏమి షిఫ్ట్ కాలేదు. బేసిక్గా జిల్లెల్గూడలో సిద్ధాల్లా అనే ఫ్యామిలీ, నేను ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో మాకు విలేజ్లో ఈ ఊర్లో రాజకీయ ప్రాబల్యం అనేది మా ఫాదర్స్ నుంచి ఉంది. మా బ్రదర్స్ అందరు రాజకీయాల్లో ఉన్నారు. ప్లస్ మా వదిన గారు ఎంపీపీ అయ్యారు. సో దాంతో ఫ్యామిలీ పరంగా రాజకీయ నేపథ్యం ఉంది. కాబట్టి 2014లో నన్ను కూడా ఎంపీటీసీ లాగా కంటెస్ట్ చేయడానికి శ్రీమతి మన ఎక్స్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు ప్రోత్సహించడం, తద్వారా బీఫామ్ ఇవ్వడము, కంటెస్ట్ చేయడం జరిగింది. 2014లో నేను ఎంపీటీసీలా కంటెస్ట్ చేసి ఓడిపోవడం కూడా జరిగింది. తర్వాత మరి రీసెంట్గా జరిగిన 2020లో మరి ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగా ఏర్పడ్డ తర్వాత దాంట్లో వచ్చిన కార్పొరేటర్ ఎలక్షన్లలో మరి సబితా ఇంద్రారెడ్డి గారు పిలవడం, మరి కార్పొరేటర్ కంటెస్ట్ చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో అక్కడ కార్పొరేటర్ లాగా గెలిచి నిజంగా అక్కడ చాలా చక్కగా మరి ఆ కాలనీస్ ఉన్న ప్రజలు అందరూ కూడా సపోర్ట్ చేసి అత్యధిక మెజారిటీతోటి, నిజంగా చెప్పాలంటే నాకు తెలిసి మిర్పేట్ కార్పొరేషన్లో సెకండ్ మెజారిటీ థర్డ్ మెజారిటీతోటి వన్ సైడ్గా గెలిపేయడం జరిగింది. అంటే ఈరోజు ప్రజలకు మరి నా మీద ఉన్న నమ్మకమో లేకపోతే విద్యావేత్త అన్న నమ్మకమో కానీ చక్కగా ఆశీర్వదించారు. సక్సెస్ఫుల్గా 5 సంవత్సరాలు కూడా వాళ్ళకు తోడ్పాటు చేస్తూ ప్రతి ఒక్క అంశంలో నేను వాళ్ళకు చేదోడు వాదోడునై ప్రతి విషయంలో కూడా వాళ్ళకు అండగా ఉంటూ ప్రతి సమస్యను తీర్చి మరి నా యొక్క వాడిని చక్కగా డెవలప్ చేయడం జరిగింది. నిజంగా ఏదైతే నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ చాలా మౌలిక సదుపాయాలలో చాలా లోపం ఉండేది. నిజంగా ఎంతో చక్కటి వాడిని నాకు ఇచ్చింది మేడం. డెవలప్ చేయడానికి, పని చేయడానికి నాకు 5 సంవత్సరాలు చక్కగా పని కల్పించింది అనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. అట్లాగే ఛాలెంజ్ తీసుకొని మొన్న వీడుకోలు సభ పెట్టినప్పుడు నిజంగా ప్రతి ఒక్కరు ప్రశంసిస్తుంటే చాలా సంతోషం అనిపించింది. అంటే విద్యా సంస్థలు పనిచేస్తున్న ఒక సంతోషం అయితే రాజకీయంలో ఇంకో రకమైన సంతోషం ఏంటంటే నిస్వార్థంగా మనకు 5 సంవత్సరాల ముందు పరిచయం లేకున్నా నిజంగా ఒక పని చేసిన తర్వాత ఒక మనిషి మీద ప్రేమ ఎలా ఉంటుంది, ఆప్యాయత ఎలా ఉంటుంది, వాళ్ళు మనతో పాటు ఎలా మమేకమయ్యారు
అనే దాంతో చూసుకుంటే నిజంగా కూడా చాలా సంతోషం. నిజంగా ఆ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళ పెద్దలందరికీ కూడా నేను కృతజ్ఞుడై ఉంటాను. నిజంగా భవిష్యత్తులో కూడా ఇంకా ఏదన్నా రాజకీయంగా ముందుకు వెళ్ళాలి అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ సేవను ఏదైతే ఈ 5 సంవత్సరాలు కనబరిచానో అంతకన్నా మెరుగైన సేవలను అందిస్తానని నిజంగా కూడా తెలియజేస్తున్నాను. అయితే మొదటి ప్రయత్నంలోనే మీరు ఎంపీటీసీగా ఓడిపోయారు, అప్పుడు ఏమైనా నిరుత్సాహపడ్డారా? లేదు, మొదటి ప్రయత్నం ఎంపీటీసీ నిజంగా కూడా నాకు అప్పుడు ప్రజలతో మమేకం కాలేదు. ప్రజలకు నేనెవరో తెలియదు. ఒక లార్డ్ స్కూల్ సార్ అంట అనేది తెలుసు, బీరప్ప గారు అంటే లార్డ్ స్కూల్ అధినేత అనేది తెలుసు. కానీ ఎప్పుడైతే 2014 తర్వాత నేను ప్రజలతోనే మమేకమై ప్రతి విషయంలో కూడా నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మరి వాళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ప్రతి ఒక్కరితో మమేకం కావడము, తెలియడము, దాని ద్వారా ఏమైంది అంటే నాకు ప్రజలతో ఎలా కలవాలి, ఎలా తిరగాలి, ఎలా వర్క్ చేయించుకోవాలి, అధికారులతో ఎలా వర్క్ చేయించుకోవాలనేది చాలా తెలుసుకున్నాను అని అనుకుంటున్నాను. నిజంగా కూడా ప్రతి ఓటమి గెలుపుకి తొలిమెట్టు అవుతుందని అన్నట్టు నాకు నిజంగా 2014 ఏదైతే ఓటమయ్యానో అదే నాకు ఈరోజు గెలుపుకి తొలిమెట్టు అయిందని భావిస్తున్నాను. అయితే ఇప్పటివరకు మీ డివిజన్లో జరిగిన అభివృద్ధి ఏంటి, ఇంకా ఫ్యూచర్ 5 ఏళ్ళలో మీరు చేయాల్సింది పనులు ఏంటి అనేది ఆల్మోస్ట్ సుమారు ఒక 3.5 కోట్ల రూపాయలతోటి అక్కడ డ్రైనేజ్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మరి ఒక 25 లక్షలు తోటి మరి కమ్యూనిటీ హాల్స్, మా యొక్క డివిజన్లో ఒక 4 కాలనీ ఉంటుంది, 4 కాలనీ పరిధి ఉంటుంది. ఆ 4 కాలనీలలో కూడా ఒక 3 కాలనీలకు సీసీ కెమెరాలు పెట్టడం, చక్కటి సీసీ రోడ్లు వేయించడం, డ్రైనేజ్ వ్యవస్థనంతా కూడా క్రమబద్ధీకరించడం. నిజంగా అక్కడ సీసీ వ్యవస్థ లేదు, అస్సలు సీసీ రోడ్లు లేవు మీర్పేట్ కార్పొరేషన్లో. ఎందుకంటే ఇది అండర్ డెవలప్డ్గానే ఉంది. అండర్ డెవలప్డ్గా ఉన్న దాంట్లో ఈ మాకొచ్చిన డివిజన్లో నిజంగా కూడా అప్పుడు అక్కడ ఇల్లు లేవు. నేను పోయిన తర్వాత ఎప్పుడైతే సీసీ రోడ్స్ ఇవ్వడం జరిగిందో, నిజంగా మాట్లాడితే మరి నా డివిజన్లో నేను పోయినప్పుడు అక్కడ గజం రేట్ వచ్చేసి 13,000 నుంచి 20,000 మధ్యన ఉండేది. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత నిజంగా చెప్తున్నా గర్వంగా 50,000 రూపాయలు గజం కావడానికి అవకాశం ఏంటంటే అక్కడ యాక్సెసిబిలిటీ, అక్కడికి పోవడానికి వీలు ఉండేటట్టు సీసీ రోడ్లు వేయడం, అక్కడ పైనుంచి వాటర్ వచ్చేది, ఆ వాటర్కి వేఅవుట్ చూపించడం. నిజంగా సవితేంద్ర రెడ్డి గారు ఎస్ఎన్డిపి పెద్ద నాలా శాంక్షన్ చేసి అక్కడి నుంచి వాటర్ ఎప్పుడు వర్షం పడినా కూడా అక్కడ వాటర్ ఇళ్ళకి వాటర్ వచ్చేది. దాని ద్వారా డిమాండ్ ఉండేది కాదు. ఆ నాలా ఇవ్వడం, ఆ నాలా నుంచి అవుట్లెట్ ఈజీ అయిపోవడం, వర్షం పడ్డంబడే కిందికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇవన్నీ చేయడంలో నేను కానీ మా ఎమ్మెల్యే మినిస్టర్, అప్పుడున్న మినిస్టర్ సబితాయింద్ర రెడ్డి గారు కానీ చాలా నాకు సహకరించారు. అదేవిధంగా ఇక్కడున్న మేయర్ దుర్గా దీప్లాల్ కానీ, డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి గారు, వీళ్ళందరూ సహకరించడం వల్ల నేను కావాల్సిన నిధులు, మా ప్రజలకు ఏదైతే కావాలో, నా డివిజన్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చుకోవడానికి తీర్చుకోగలిగానని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇంకా రాబోయే రోజులలో మీరు అన్నట్టు నిజంగా నా డివిజన్లో ఈరోజు నేను చెప్పిన ప్రతి ఒక్క పని అయిపోయింది. ఎందుకంటే ఈ డెవలప్మెంట్ అనేది నిరంతరం. ఎందుకు అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నది ఫస్ట్ ఫ్లోర్ అవుతుంది, ఫస్ట్ ఫ్లోర్ అనేది మల్టీ ఫ్లోర్ అవుతుంది. సో వ్యవస్థ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది, డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది. సో రీసర్వే నడుస్తుంది. సో ఎప్పటికప్పుడు ఏ నాయకుడైనా కూడా ప్రజల అవసరం నిమిత్తం అక్కడ నిజంగా అవసరం ఉంది అంటే పోరాడి చేసిన వాళ్ళే నిజంగా రాజకీయ నాయకులు. గెలిచిన తర్వాత ఆ డివిజన్కి రాకపోవడం, చేయకపోవడం అంటే నిజంగా ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితిలో అయితే ఉంటే రాజకీయాలకు దూరం ఉండాలి అనేది నా యొక్క సజెషన్. అయితే మీరు కాంగ్రెస్లో ఓడిపోవడం జరిగింది, మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చాక కార్పొరేటర్గా గెలిచారు. మీరు పార్టీ మారడానికి రీజన్ ఏంటి? కాంగ్రెస్లో అప్పుడున్న గవర్నమెంట్లో నిజంగా కూడా మరి సబితాయింద్ర రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ అప్పుడు ఓటమి పాలై టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేడం గారు కాంగ్రెస్లోనే ఉన్నారు, మేము మేడం గారితో ఉన్నాం. దాని తర్వాత ఎప్పుడైతే మేడం గారు 2019 ఎలక్షన్లో గెలిచారు, గెలిచిన తర్వాత మేడం గారు అప్పటికే మహేశ్వరం నియోజకవర్గం మరి 5 సంవత్సరాలు ఇంకకు పోయింది.
అంతకుముందుకున్న మరి మాజీ శాసనసభ్యులు వారి చేతిలో వచ్చిన తర్వాత కుంటుపడ్డదనే ఉద్దేశంతో మేడం గారు ఒక బలమైన కారణంతో పార్టీ మారడం జరిగింది. మేము ఆమె ఉద్దేశం కానీ ఆమె ఇంటెన్షన్ నిజంగా కూడా గౌరవిస్తూ మరి ఆమెతో పాటు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. సో ఎప్పుడైతే ఆమెతో పాటు ఉన్నాం ఈరోజు కూడా నిరంతరం ఈరోజు కూడా మరి సబితా ఇంద్రారెడ్డి గారితో ఉండడం మరి ఆమె ఆదేశాల మేరకే మరి ఈరోజు ముందుకు పోవడం జరుగుతుంది. అంటే మీకు ముందే ఐడియా ఉందని కార్పొరేటర్ గెలుస్తాననే ధీమాగా ఉన్నారు? అట్లాంటిది ఏం లేదండి, అట్లాంటిది ఏం లేదు. నిజంగా కూడా మీరు ఆ విషయం అంటే నేను జిల్లెలగూడ వాసిని. నాకు జిల్లెలగూడలో ఉన్న 18 డివిజన్ కార్పొరేటర్ డివిజన్లో చాలా సుపరిచితుంది. నిజంగా మీర్పేట్లో ఏ డివిజన్ కూడా నాకు టచ్ లేదు. కానీ మేడం గారు పిలిచి మరి 7వ డివిజన్లో బీసీ రిజర్వేషన్ అయింది, మరి అక్కడికి వెళ్ళు అంటే నిజంగా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అక్కడికి వెళ్ళడం జరిగింది. జనవరి 5వ తారీఖున నేను అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజల్ని కలవడం, నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడం, నన్ను ఆశీర్వదించమని అడగడం, నిజంగా 17 రోజులలో నా మీద నమ్మకం పెట్టి మరి సుదీర్ఘమైన మంచి మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపేయడం జరిగింది. ఈ 5 ఏళ్లలో నేనేందో తెలుసు. నిజంగా ఆ అవకాశం వచ్చింది కాబట్టి 5 ఏళ్ళు ప్రూవ్ చేసుకున్నాను. కానీ ఆ 15 రోజులల్లో చిన్న నమ్మకం ఏంటంటే మేడం పంపించింది, మనం చేయాలన్న ఆ నమ్మకమే నన్ను గెలిపించిందని అయితే నమ్ముతాను. సబితా ఇంద్రారెడ్డి గారికి మీకు ఉన్న సాన్నిహిత్యం ఎలా ఉంటుంది? తను నాకు తల్లి లాంటిది, సోదరి లాంటిది. ఇంకా అంతకన్నా మించి నేను మాటలైతే చెప్పలేను. ఈరోజు కూడా ఇది నువ్వు చెయ్యి అంటే కాదనకుండా చేసే దానిలోనే ఉంటానని అనుకుంటున్నాను. సబితా ఇంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీకు దీనివల్ల ఏమన్నా? సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్న టీఆర్ఎస్లో ఉన్న చాకచక్యంగా ప్రజలకి ఏం కావాలి, ప్రజల అవసరం ఏంటి, మేబీ ఈరోజు ఉన్న పరిస్థితుల్లో నిధులు కొంచెం కొరత ఉండొచ్చు, కానీ ఒక పనిని ఎంత చక్కగా చేయించాలనేది ఆమె తర్వాతనే ఎవరన్నా అంటాను. ఎందుకంటే ఆమె నిరంతరం నాకు తెలిసి ప్రతి 2 రోజులకు ఒకసారి నియోజకవర్గం మొత్తం కూడా తిరగడం జరుగుతుంది. ఎందుకంటే ఏ గల్లీలో ఎవరున్నారు, ఏ గల్లీ ఎప్పుడు వేసాము, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఆమెకి సార్ట్అవుట్ ఉంటుంది. సో ఆమె అల్పెరుగని నాయకురాలు. ప్రతి నిమిషం కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆలోచించే నాయకురాలు. నాకు ఈ 15 సంవత్సరాల అనుభవంలో నేను చూసిన నాయకురాలని మాత్రం నిజంగా కూడా అంత చక్కటి నాయకురాలని మాత్రం నేను చూడలేదు. అంటే ఆవిడ మీద రెడ్డిస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని అపవాదం కూడా ఉంది కదా, దానికి అట్లాంటిది ఏం లేదు. ఎందుకంటున్నానంటే నేను రెడ్డి కాదు, బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని. నిజంగా ఇంపార్టెన్స్ ఇచ్చేది ఉంటే మరి నాకు ఆ రోజున్న పరిస్థితుల్లో మరి జిల్లెలగూడలో సీట్ లేదయ్యా, మరి నువ్వు నిలబడొద్దు అని చెప్పేసి నన్ను వెనకాల నెట్టాల్సిన పరిస్థితి. కానీ నాకు నా పనితనాన్ని మెచ్చో మరి నా మీద ఉన్న నమ్మకము తీసుకెళ్ళి మరి మీర్పేటలో కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. మరి అక్కడైతే ఇక్కడ రెడ్డి అని ప్రదర్శన మాత్రం ఎక్కడ జరగలేదు. నేను చెప్తున్నాను కదా, ఆమె రెడ్డి అని మాట పక్కన పెడితే నా తల్లి అని సంబోధిస్తున్నాను. సో నిజంగా దగ్గరున్న వాళ్ళకైతే ఆ ఫీలింగ్ అయితే ఉండదు. ఇప్పుడు కార్పొరేటర్గా చెప్పండి, ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయా? ఖచ్చితంగా నిజంగా మాట్లాడితే 6 గ్యారంటీలు అమలయ్యే పరిస్థితి చెప్పడానికి తప్ప నిజంగా అవ్వట్లేదు. అంటే ప్రజల్ని సంతోషపరచడానికి, ప్రజల్ని నిజంగా మేము చేస్తున్నాము అని చెప్పుకోవడానికి అప్లికేషన్లు తప్ప మిగతా పరిస్థితి లేదు. ఈరోజు నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ నిజంగా ప్రజలకు చేయాలని చిత్తశుద్ధి ఉంటే, అంటే ఒక టీఆర్ఎస్ కార్పొరేటర్లుగా నేను మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు 2024లో మీకు అధికారం ఇచ్చినప్పుడు, 2023లో మీకు అధికారం ఇచ్చినప్పుడు మరి గవర్నమెంటు టీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చింది. అక్కడ వ్యవస్థలో ఉన్న ఆఫీసర్లు కానీ వ్యవస్థ కానీ అంతా కూడా గవర్నమెంట్ సిస్టమ్ నడుస్తుంది. నిజంగా టీఆర్ఎస్ తోటి సాధ్యం కాంది, మరి కాంగ్రెస్ తోటి ఈరోజు సాధ్యం కాంది, టీఆర్ఎస్ తోటి ఎలా అయింది అంటే ఇది నిజంగా మాట్లాడితే స్వయం కృతపార్థార్థమే.
సెల్ఫ్గా డిస్టర్బ్ చేసుకున్నట్టే. నిజంగా మన గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆలోచించి ఓపిక పెట్టి సిస్టమ్ని నడిపిస్తూ దాన్ని రెగ్యులేట్ చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదనేది నా ఉద్దేశం. ఎందుకంటే వ్యవస్థనంతా కూడా రాజకీయ నాయకులు నడపరు. రాజకీయ నాయకులు పాలసీస్ చేసి పంపితే ఆఫీసర్లే నడుపుతారు. ఆఫీసర్లని చాలా మటుకు డిస్టర్బ్ చేసిండ్రు అనేది నా నా రాజకీయ పరిణతి చెప్తుంది. ఎందుకంటే అది డిస్టర్బ్ చేయడం వల్ల మనం నిర్దేశించే వాళ్ళకు పవర్స్ ఇవ్వము. ఇదే ఈరోజు ఏ స్కీమ్ని కూడా ఇంప్లిమెంట్ కాకుండా చేస్తుంది అనేది అనుకుంటున్నా. నిజంగా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేయాలి అంటే ఓ స్కీమ్ మీద నిర్దిష్టమైన ప్రణాళికతోటి ఇన్ అండ్ అవుట్ ఉండాలి. ఈరోజు ఒక స్కీమ్ పెడుతున్నాము అంటే అది దాని పర్యావసం ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది అనేది కూడా గవర్నమెంట్కి తెలిసి ఉంటే మనం యాక్షన్ ప్లాన్లో తీసుకోవాలి. కానీ నిజంగా గవర్నమెంట్లో పొత్తు లేకుండా, పొంతన లేకుండా, మినిస్టర్స్కే పొంతన లేకుండా, చెప్పే అంకెలకు పొంతన లేదు, చేసే పనికి పొంతన లేదు. అయినా వాళ్ళు టీఆర్ఎస్ ఇంకో 10 ఏళ్ళ అధికారం దూరంగానే ఉంటుంది అంటున్నారు. దానికి మీ అది నిజంగా ఈరోజు మాట్లాడితే బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉంటుందా లేకపోతే మీరు 5 సంవత్సరాల లోపల పోతారా అనేది నిర్ణయించాల్సింది రాజకీయ నాయకులు కాదు, నిర్ణయించాల్సింది ప్రజలు. ఏమన్నా చివరికి డిసైడ్ చేయాల్సింది ఓటర్. ఈరోజు మనమంతా కూడా ప్రజల్లోనే ఉంటున్నాం. ప్రజలు ఏమంటున్నారు, వారి సొంత నాయకులు ఏం జరుగుతుంది నిజంగా అనేది ప్రజల వాయిస్ కింద మీరు తీసుకున్నట్లయితే ఏం జరుగుతుందనేది మాకంటే ఎక్కువ ఈరోజు ప్రతి ఒక్క ఓటర్కే తెలుసు. ఈరోజు పరిస్థితి ఏంటి అంటే కాంగ్రెస్ అఫీషియల్ దాంట్లోనే మీకు ప్రజాపాలన కావాలా లేకపోతే ఫామ్ హౌస్ పాలన కావాలా అని వాళ్ళు ఎప్పుడైతే ఓటింగ్కి పెట్టారో దాంట్లో 70 to 78% మెంబర్స్ కూడా ఫామ్ హౌస్ పాలనే బాగుంది అని పెట్టారు. మరి నిజంగా ఎలక్షన్ల ముందు మరి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఏం ఆలోచించాడు అనేది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఫామ్ హౌస్లో చేస్తున్న పాలన కంటే ఇది చాలా మెరుగుందని మరి ఓటేశారు. సుమారు 14 నెలలు జరుగుతుంది. 14 నెలల్లోనే ఇంత యాంటీగా మాట్లాడుతున్న ఓటరు ఇంకా 10 సంవత్సరాలు ఆశీర్వదిస్తారా, 15 సంవత్సరాలు ఆశీర్వదిస్తారా మనం చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వం చేపట్టిన కులగణనలో బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. దానికి మీరేమంటారు? మేజర్గా నిజంగానే అండి, నిజంగా అంకెల గారెడ్డి ఎంత చక్కగా చేశారంటే చేసినా పర్లేదండి, చేసిన పని కూడా కనీసం చేసే తప్పును కూడా సరిదిద్దుకునేటట్టు ఉండాలి. ఎప్పుడైనా కూడా మనం సెన్సస్ ప్రకారం చూసుకున్నట్లయితే పాపులేషన్ అనేది దినదిన అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే నేనే చెప్పాను, మాది అగ్రికల్చర్ నేపథ్యం ఉన్న కుటుంబం 8 మంది మేము ఉన్నామంటే ఈరోజు మా ఫాదర్ ట్రీ నుంచే వచ్చే వాళ్ళు క్రమేణా పెరిగి ఈరోజు ఎంతమంది 84 మంది అయ్యాం. మేము మా సిస్టర్స్ అనుకోండి, లేకపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు చూసుకుంటే 84 మంది అయ్యారు. అంటే ఒక్క మా ఫాదర్ ట్రీలోనే అంతమంది అవుతే ఎలా పెరుగుతుందో మరి వీళ్ళు చేసిన కులగణనలో మరి ముందు దానికంటే కూడా 51% ఉన్న బీసీ పర్సెంటేజ్ని 46% ఎలా జరిగింది అనేది నిజంగా కూడా ఎంత చిత్తశుద్ధితో జరిగింది అనేది మనందరం ఊహించుకోవచ్చు. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నాయి అనే దానికంటే నిజం మాట్లాడుతున్నాయి అనేది ప్రతి పబ్లిక్కి కనపడుతుంది. ఇప్పుడు చెప్పండి, మీరు మళ్ళీ కార్పొరేటర్గా అయ్యే అవకాశం ఉందా? సవితా మేడం మంత్రి అయ్యే అవకాశం, మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుందనే ఆశ ఉంది? నిజంగా అండి, ఈరోజున్న ఈ రాజకీయ పరిస్థితిలో ఖచ్చితంగా 100% నేను బల్లగుద్ది చెప్తాను, బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది, సబితా ఇందర్ రెడ్డి గారు మంత్రి కావడం ఖాయం. ఈరోజు ప్రతి కాంగ్రెస్ నాయకునికి తెలుసు మేము 14 సంవత్సరాల్లో ఏం సాధించాము, ఇంకా 3.5 సంవత్సరాల్లో ఏం చేయాలి అనేది ఆ టైంని ఎలా తీసుకెళ్ళాలి అనే ఆలోచనలే ఉన్నారు. కానీ నిజంగా ప్రజలకు ఏదో చేద్దాము అనే ఒక ప్రణాళికతోటి ఇప్పటికి కూడా ఇంకా రావట్లేదు అనేదే నా యొక్క ఉద్దేశం. నిజంగా నా విషయంకి వచ్చేసరికి మరి కార్పొరేటర్ మీరు అవుతారా? అవకాశం ఉంటే ఖచ్చితంగా అవుతాను. ఎందుకంటే నాకు ఒకసారి అవకాశం ఇచ్చారు
అదే ప్రజాదరణ నన్ను నిజంగా నా ఎంబడి ఆ రోజు నిలబడిన రోజు నా స్నేహితులు నా మిత్రులు నాతో ఉన్నారు. ఈరోజు నా డివిజన్ ప్రతి ప్రజలు కూడా ఈరోజు నాతో పనిచేయడానికి మమేకమై నన్ను గెలిపించడానికి ముందుంటారని, స్వచ్ఛందంగా ముందొచ్చి నన్ను గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరితో నా యొక్క సత్సంబంధాలు, నేను చేసే ఆ ప్రజాసేవ, ఆ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా మా యొక్క ప్రజలకు కళ్ళ ముందు మర్చిపోకుండా చేశాను. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో నాకు కార్పొరేటర్ అవకాశం దక్కాలని కోరుకుంటున్నా. సబితా ఇందర్ రెడ్డి గారు ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తారు. నిజంగా ఇస్తే ఖచ్చితంగా గెలిసే తీరుతానని నేను తెలియజేస్తున్నాను. పార్టీ మారుతారనే వినిపిస్తూ ఉన్నాయి, దానికి మీరు మారే సూచనలు ఉన్నాయి? పార్టీ మారే ఆలోచన కానీ ఇంకా యోచన కానీ అలాంటిది లేదు. మేము మొదటి నుంచి కూడా సబితా ఇందర్ రెడ్డితోటే ఈ పార్టీలో ఉన్నాం. ఈరోజు కూడా సబితా ఇందర్ రెడ్డితోటే ఉంటాం. రేపు కూడా సబితా ఇంద్రారెడ్డి గారితో పాటే మమేకమై రాజకీయాల్లో ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. పార్టీ మారడము అనేదైతే జరగదు. సరే సార్, పర్సనల్కి వచ్చేస్తే విద్యారంగం, రాజకీయ రంగం, వ్యాపార రంగంలో ఫుల్ బిజీగా ఉంటారు. మీ ఫ్యామిలీకి అసలు సమయం కేటాయిస్తారా? ఇస్తానండి. మా పిల్లలతో పాటు నిజంగా కూడా నా దినచర్య వచ్చేసి టైం ఇవ్వరు ఎక్కడికి అని ఏమన్నా కొంచెం చిన్న చిన్నవి ఉంటాయి కదా? అది ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే నిర్దిష్టమైన ప్రణాళికతోటి డే ప్లాన్ అంటూ చేసుకొని మరి పొద్దున్నే నా దినచర్య 5 గంటలకు మొదలవుతుంది. 5 గంటల నుంచి మా పిల్లలు కూడా నాతో పాటు పొద్దున ఒక ½ అన్ అవర్ గడుపుతారు. అదేవిధంగా ఈవినింగ్ 7 to 8 నేను ఇంట్లో ఉంటాను, వాళ్ళతో గడపడం జరుగుతుంది. చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ అట్లాంటి వానికి 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి అలా జరపడం జరుగుతుంది. సరే, ఎంత జరిగినా కూడా సమయం ఇవ్వట్లేదు అనేది మాత్రం అంటూ ఉంటారు. అవన్నీ రెగ్యులర్ ప్రాసెస్లోనే జరుగుతాయి. కాబట్టి మనము ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా సమయం అనేది కేటాయించడం అవసరం. మరి ఆ సమయాన్ని నా దృష్టిలో ఏదైతే ఇంపార్టెంటో నిజంగా 10 మందికి ఉపయోగపడే సమయాన్ని మాత్రం ఖచ్చితంగా క్వాలిటీ టైంని నేను ప్రజల కోసం ఇస్తున్నాను. అదేవిధంగా ఫ్యామిలీకి కూడా క్వాలిటీ టైమే ఇస్తున్నాను అని అనుకుంటున్నాను. కేటీఆర్ గారు బీసీ ఎజెండా ఎత్తుకున్నారు, మరి మిగతా కులాల పరిస్థితి ఏంటి? మేడం, నిజంగా కేటీఆర్ గారు ఈరోజు బీసీ ఎజెండా ఎత్తుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, బీసీ గణన అనేది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే ఉంది. కానీ ఢిల్లీ రాజ్యం వెళ్తున్న వివిధ రాజకీయ పార్టీలు, అక్కడ కాంగ్రెసే ఉండొచ్చు, మీకు తెలుసు, బీజేపీ, ఇతర సంకీర్ణ ప్రభుత్వాలే కానీ ఏ ప్రభుత్వం కూడా ఈ బీసీ గణన నిర్ధారించి మరి ఎంపీ సీట్లలో కానీ ఎమ్మెల్యే సీట్లలో కానీ బీసీ రిజర్వేషన్ కల్పించలేదు. మరి అన్నీ ఉద్యమం అయిపోయింది. ఇంకా బీసీ నినాదం ఎత్తుకుంటున్న సమయంలో ప్రతి ఒక్క పార్టీ కూడా బీసీ నినాదం ఎత్తుకుంటున్న సమయంలో మరి టీఆర్ఎస్ ఎప్పుడైతే ఉద్భవించిందో 2014లో మరి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సమగ్ర సర్వే అని ఒక సర్వే నిర్వహించి నిజంగా అది ఎక్కడనన్నా ఉండని వాళ్ళు ఆ రోజు ఒకరోజు ఇంటి దగ్గర ఉండి చాలా నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మరి సర్వే చేసిన పరిస్థితి. ఆ సర్వే గణాంకాలను మరి అసెంబ్లీలో పాస్ చేసి మరి ఢిల్లీకి పంపించడం జరిగింది. అప్పుడు ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని పాస్ చేసి మరి చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉండే, కానీ తీసుకురాకపోవడం వల్ల ఈరోజు వరకు కూడా జరగలేదు. ఈరోజు బీజేపీ కూడా బీసీ కార్డు ఎత్తుకుంది, మరి టీఆర్ఎస్ కూడా ఎత్తుకుంది. మరి ప్రతి ఒక్క పార్టీలు కూడా మరి బీసీ గణన పైన మాట్లాడుతున్నాయి. మరి ఈరోజు రిలీజ్ అయినటువంటి బీసీ గణన చూస్తే గతం కంటే తగ్గియడంలో మరి ఈరోజున్న కాంగ్రెస్ పార్టీ ఆంతర్యం ఏందో, మరి అది సరిగ్గా జరిగిందా జరగలేదా అనేది క్లారిటీ లేదు. కాబట్టి మళ్ళొక్కసారి బీసీ గణన చేసి
సెంట్రల్లో ఉన్న బీజేపీ కూడా దీని మీద స్పందిస్తూ మరి ఏదైతే రాష్ట్రం పంపిస్తుందో పంపించిన దాని మీద చట్టం చేసి రాబోయే ఎలక్షన్లో ప్రతి బీసీకి బీసీ యొక్క పర్సంటేజ్ రిజర్వేషన్ కూడా మరి ఎలక్షన్లో కల్పించాలని కల్పిస్తే మరి బీసీలందరికీ కూడా న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నాను. నిజంగా బీసీలతో పాటు మరి ఎస్సీ ఏంటి, ఎస్టీ ఏంటి, మరి అగ్రకులాలు ఏంటి? జనరల్ అనేది అగ్రకులాలకు వస్తుంది. అగ్రకులాల్లో కూడా లేని వాళ్ళకు ఓబీసీ ఉంది. బీసీలతో పాటు కన్సిడర్ చేయాల్సిన వాళ్ళందరినీ కూడా ఓబీసీ సర్టిఫికేట్ ఇచ్చి ఈరోజు ఏదైతే బీసీలకు వస్తుందో దాంట్లో వాటా ఇస్తున్నాం. ముస్లింలలో కూడా బీసీలు ఉన్నారు. ఓసీ కేటగిరీ కాకుండా బీసీ గణంలోకి వచ్చే వాళ్ళు కూడా ఈరోజు 10% సుమారు 10 నుండి 11% మనకు కనిపిస్తుంది. సో బీసీలు ముస్లిం బీసీలు లేకుండానే 52% ఉండాల్సిన బీసీ గణన 46% పడిపోయింది. వాళ్ళతో కలిపితే ఈరోజు 10% ముస్లింలు కలిపితే 56% అంటున్నారు. సో ఇది 66% బీసీ గణన ఉండాల్సింది ఈరోజు 56% పడిపోయిందని. అందుకోసమే ప్రతి బీసీ సంఘాలు కూడా ఈరోజు ఉద్యమాన్ని పెద్ద ఎత్తున లేవనెత్తడంలో నిజంగా ఆ అవకాశం ఇచ్చారు ప్రభుత్వం. కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. నిజంగా కూడా ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే దీని మీద రీసర్వే కండక్ట్ చేయాలి. రీసర్వే చిత్తశుద్ధితో కండక్ట్ చేసి నిజంగా కూడా ముసాయిదాని మరి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పార్లమెంట్కి పంపించాల్సిన అవసరం ఉంది. అది చట్టం తీసుకొచ్చి మరి బీసీలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడం జరిగింది. దానికి ప్రధాన కారణం లిక్కర్ స్కామ్. కవిత గారు జైలుకి వెళ్ళి వచ్చారు. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? మా బీఆర్ఎస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీతోటి నిజంగా కంపేర్ చేయడం సబబ్ కాదు. ఎందుకంటే నేను ఒక 3 మాసాల కింద సెప్టెంబర్లో ఢిల్లీ వెళ్ళాను. నిజంగా ఢిల్లీలో ఏం డెవలప్మెంట్ జరిగిందని పబ్లిక్ మరి ఆమ్ ఆద్మీ పార్టీని స్వీకరించాలి. ఎందుకంటే అక్కడ రోడ్లు పోయి చూడండి, అక్కడ డెవలప్మెంట్ చూడండి. మీరు ఒక లిక్కర్ స్కామ్ బేస్ చేసుకొనే బీఆర్ఎస్కి ముడిపెడుతున్నారు. కానీ బీఆర్ఎస్ లిక్కర్ స్కామ్ పక్కన పెట్టండి. అసలు 2014లో హైదరాబాద్ సిటీ ఎలా ఉండేది? హైదరాబాద్ సిటీ పక్కన పెట్టండి. ప్రతి ఊర్లో మహబూబ్నగర్ ఎలా ఉండేది, నల్గొండ ఎలా ఉండేది, కరీంనగర్ ఎలా ఉండేది, కామారెడ్డి ఎలా ఉండేది, సంగారెడ్డి ఎలా ఉండేది. ఒకసారి 2014 ముందు తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నిధులు, నియామకాలు, నీళ్లు ఈ 3ని ఎప్పుడైతే సరిచేసి పనిచేశారో దాని ప్రతిఫలమే ఈరోజు ఈ చక్కటి పచ్చదనం. నిజంగా ఈరోజు రైతు రుణమాఫీ వేస్తూ మరి రైతు భరోసా ఇస్తూ మరి ఏదైతే ప్రోత్సహించారో ఆ ప్రోత్సహించడంతో ఈరోజు తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రంగా ధాన్యం పండించడం నెంబర్ 1 రాష్ట్రమైంది. ఢిల్లీకి తెలంగాణకి పొంతన లేదు. మనము అది పొంతన పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు నిజంగా కూడా తెలంగాణ బాపు ఏదైతే కార్యదీక్ష పట్టాడో 10 సంవత్సరాల్లో నిరంతరం కృషి చేస్తూ ఈరోజు డెవలప్మెంట్కి సహకరించారు. నిజంగా ఏ విలేజ్ నన్ను బోండి మీరు ఎవ్వరు కూడా కేసీఆర్ ఓడిపోవాలనుకోలేదు. నిజంగా ఏ ప్రభుత్వమైనా ఏ రాజకీయ నాయకునికైనా 2 పర్యాయాలు వస్తే 3వ పర్యాయం రావడము అనేది చాలా కష్టం. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతాయి. నిజంగా సాధ్యమా అనేది కాదు, సాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చు అనే ఆలోచనలో ఉంటారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఒక్క మాటనన్నా నిజం చేశారా? చేయకపోవడానికి రీజన్ ఏంటి? అసలు రేవంత్ రెడ్డి గారు చెయ్యని ఎందుకు చెప్పారు? అసలు అసాధ్యాన్ని సుసాధ్యం ఎలా అవుతుంది? సరే, అసాధ్యాన్ని పక్కన పెట్టాను, సాధ్యమైంది కూడా చేయలేకపోతున్నారు కదా. రైతు బంధు అదే కేసీఆర్ గారు మరి 6 సార్లు ఆ రైతు భరోసా ఇచ్చారు. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు 14 నెలల్లో ఒక్కసారి ఇవ్వడానికి కూడా వెనుకాడడానికి రీజన్ ఏంది? మరి అప్పుడున్న తెలంగాణ రాష్ట్రమే కదా, ఆ రాష్ట్రంలో ఉన్న ఖజానానే కదా. సరే, మీరు రాగానే అంటే రైతు బంధు వేయలేదు, ఎందుకంటే ఖజానా ఖాళీ చేశారు, బీఆర్ఎస్ వాళ్ళు తీసుకుపోయారన్నారు. మరి మీరు వచ్చి కూడా ఫస్ట్ రాగానే ఏమనట్లేదు. 14 నెలల సుదీర్ఘమైన మీ పాలనలో డెవలప్మెంట్లో మరి ఇది చేయొచ్చు కదా. నిజంగా
రైతు అనే కర్షకుడు కష్టపడితేనే ఈ దేశం ముందుకు పోతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఇదే కేసీఆర్ గారు వారిని ఎంత ఆదరించారు, ఎంత హక్కున పెట్టుకొని చూశారు. ఈరోజు బాధపడుతున్నారు ప్రతి రైతు కూడా, అయ్యో మా బాపు రాలేదు అని. నిజంగా ఇది నెక్స్ట్ ఎలక్షన్లో మీకు నాకు ఎటువంటి ఆలోచన లేకుండా ఖచ్చితంగా నికాస్గా బీఆర్ఎస్ 100% చెప్తున్నాను కదండి, ఉన్న అన్ని పార్లమెంట్ నియోజకవర్గ అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం జరుగుతుంది. మరి మీరు ఇంత చెప్తున్నారు బీఆర్ఎస్ గురించి, బీఆర్ఎస్ జరిగే కార్యక్రమాల్లో కానీ ఈ మధ్య కొంచెం కనపడట్లేదు, మేడం దగ్గర కూడా కనిపించట్లేదు. సో మీరు కొంచెం పార్టీ మారే ఉద్దేశం ఉందని వాదంతులు వినిపిస్తున్నాయి. అది కూడా మీరు బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నారు అనేది వినిపిస్తుంది. దానికి మీరేమంటారు? ఈరోజు పార్టీలో కనిపించకపోవడానికి రీజన్ ఏంటంటే నిజంగా కూడా బీజేపీ వైపు కాంగ్రెస్ వైపు చూసే యోచనలో ఏమీ లేను. నిజంగా మాట్లాడితే నా వ్యవహారం కానీ మరి ఎడ్యుకేషన్ కానీ కొంచెం టైం ఎక్కువ ఇవ్వడం వల్ల మరి మేడంతో పాటు తక్కువ సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. కానీ అటువంటి వదంతులు ఏమీ నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను మారే ఆలోచన కానీ ఆచరణ కానీ ఎక్కడ కూడా సాధ్యపడదు అనేదే మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా కూడా సబితా ఇంద్రారెడ్డి గారితో మా ప్రయాణం ఉంది. సబితా ఇంద్రారెడ్డి గారితో ముందుకు ప్రయాణం జరుగుతుంది. అలానే మేము ఎలా అయితే బీఆర్ఎస్ పార్టీకి వచ్చామో నిజంగా బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అభివృద్ధి అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ చేసిన మంచి పనులు అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ అనుకోండి, ఇవన్నీ కూడా మేము చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్తో పాటే ఉండి మరి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో ఇక్కడ అభ్యర్థి ఎవరైనా కూడా బీఆర్ఎస్నే గెలిపించడం జరుగుతుంది. ఓకే సార్, మీరు అన్ని రంగాల్లో ఇలాగే విజయం సాధిస్తూ సక్సెస్ఫుల్ లైఫ్ గడాలని మేము మా టీజీ ఎక్స్ప్రెస్ ఛానల్ ప్రేక్షకులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి మాకు ఎంతో ఓపికగా ఆన్సర్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిజంగా ఈరోజు టీజీ ఎక్స్ప్రెస్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సిద్ధాల వీరప్ప గారితో ముఖాముఖి. మరొకరితో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ టీజీ ఎక్స్ప్రెస్.